కాకతీయ రాజ్యం సి 1000 నుండి క్రీస్తు శకం 1323 తెలుగు ప్రాంతాన్ని పాలించిన ఒక శక్తివంతమైన దక్షిణ భారత రాజవంశం. దాని రాజధాని చివరికి హనుమకొండ నుండి వరంగల్కు మారింది. రాజవంశం యొక్క సార్వభౌమత్వాన్ని స్థాపించిన ప్రోల 2 ముఖ్య పాలకులలో ఉన్నారు. తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసిన గణపతి దేవుడు మరియు యోధ రాణి రుద్రమదేవి. ఈ రాజవంశం వాస్తుశిల్పానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. 1000 స్తంభాల దేవాలయం మరియు దాని అధునాతన పరిపాలన ద్వారా ఉదహరించబడింది. అయితే ఇది చివరికి ప్రతాపరుద్ర II ఆధ్వర్యంలో ఢిల్లీ సుల్తానేట్ దండయాత్రలకు గురైంది. ముఖ్య పాలకులు 1. బేతరాజ I.R.C. 1000 నుండి 1052 రాజవంశ స్థాపకుడు, కొరవిలో రాజధానిని స్థాపించాడు. 2. ప్రోల II R.C. 1110 నుండి 1158 చాళుక్యుల నుండి విడిపోయిన మొదటి స్వతంత్ర పాలకుడు. 3. రుద్రదేవ R.C. 1158 నుండి 1195 రాజధానిని వరంగల్కు మార్చిన సార్వభౌమాధికారి మరియు హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. 4. గణపతి దేవ R.C. 1199 నుండి 1262 తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి రాజ్యాన్ని విస్తరించిన శక్తివంతమైన పాలకుడు. 5. రుద్రమదేవి R.C. 1262 నుండి 1289 తిరుగుబాట్లను విజయవంతంగా అణచివేసిన ప్రసిద్ధ రాణి, వరంగల్ నుండి పాలించింది మరియు ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలోచే ప్రశంసించబడింది. మరియు 6. ప్రతాపరుద్ర II R.C. 1289 నుండి 1323 చివరి కాకతీయ చక్రవర్తి. అతను ఢిల్లీ సుల్తానేట్ నుండి దండయాత్రలను ఎదుర్కొన్నాడు, చివరికి రాజవంశం పతనానికి దారితీసింది. గుర్తించదగిన రచనలు. 1. వాస్తుశిల్పం. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి మరియు అద్భుతమైన రామప్ప దేవాలయం ప్రధాన ఉదాహరణలుగా రాజవంశం దాని ఆలయ నిర్మాణశైలి కోసం జరుపుకుంటారు. 2. పరిపాలన. ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని అనేక నాయక్షిప్లుగా విభజించాడు. ఈ విధానాన్ని తరువాత విజయనగర సామ్రాజ్యం అనుసరించింది. 3. సాహిత్య పోషణ. రుద్రదేవ వంటి పాలకులు కళలు మరియు సాహిత్యాన్ని పోషించారు మరియు ఈ కాలంలో తెలుగు సాహిత్య సంప్రదాయం అభివృద్ధి చెందింది. మరియు 4. వాణిజ్యం. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు కాకతీయులు మోటుపల్లి ఓడరేవును అభివృద్ధి చేశారు. రాజ్య పతనం. కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్ నుండి ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖాల్జీ ఆధ్వర్యంలో అనేక దండయాత్రలను ఎదుర్కొంది. 1323 ఆద్లో ఘియాత్ అల్-దిన్ తుగ్లక్ నేతృత్వంలోని చివరి దండయాత్ర ఫలితంగా కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకుంది. రాజవంశం అంతం అయింది.